2019 పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించిండ్రు మిత్రులారా. కానీ నువ్వు అందరినీ జఫాన్ చేస్తున్నావు చూడు, నిన్ను పెద్ద జఫాన్ చేస్తాయి. నేను ఎప్పటికీ మర్చిపోను మల్కాజ్గిరి పార్లమెంటును. ఆనాడు చాలా సమస్యల మీద కొట్లాడినాం. ఇంతమందికి వదిలి 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 అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా అరిగిపోయింది. బోర్కు వచ్చేసింది నీ డైలాగు. మీరు ఆదరించి ప్రశ్నించే గొంతుగాని మీరు గుర్తించి ఈ ప్రశ్నించే గొంతుకను మీరు ఢిల్లీకి పంపిస్తే పిసిసి అధ్యక్షుడై ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డా. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. పడిపోతున్న నన్ను నిలబెట్టి నిటారుగా కేసీఆర్ తో కొట్లాడే ధైర్యం ఈ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ మిత్రులు ఇచ్చిండ్రు, ఇక్కడున్న పార్టీ కార్యకర్తలు ఇచ్చారు. నేను మందు దాగాను ఉంటే వీడికి సిర్రాటాడేసేవాడిని. హిమాలయ కొండ ఎత్తైన శిఖరంలో కూర్చోబెట్టి బట్టలు లేకుండా కడ్రాటితో కూర్చోబెట్టేవాడిని. 24 గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే మహేందర్ రెడ్డి కుటుంబాన్ని ఈ మల్కాజ్గిరి మేడ్చల్ పార్లమెంటు నుంచి ఈ రోజు ఎన్నికల్లో పెట్టినాం. బాబిట్రమ్మా, ఈ లోపల కర్ర ఉంటుంది, ఒకటి తీసుకో. నాకు మనసు ఇరిగిపోయింది దీని మీద. సునీతమ్మను మీరు ఎంపీగా గెలిపిస్తే మీకు బోనస్ గా మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా చీఫ్ విప్ గా మీ సమస్యల్ని పరిష్కరించడానికి వారు తోడుంటారు. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావరా? మీరు ఒక్క ఓటేసి గెలిపిస్తే మీకు 2 సేవకులు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ కు వస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచు. కానీ వీడు చేసే పనులు చాలా విచిత్రంగా ఉన్నాయి. వాడు చెప్పే మాటలు చాలా చాలా ఎరగడ్డ హాస్పిటల్కి వెళ్ళినా మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది. అక్కని గెలిపించండి, అక్కకేసే ప్రతి ఓటు నాకేసినట్టే. ఆ ఈసీఎల్ లో ఎంతమందికి మెంటల్ తెప్పించావు? కరోనా కన్నా డేంజర్ గా ఉన్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాల అభివృద్ధి చేసే బాధ్యత నాది. అరే నిన్ను నమ్మితే అని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. ప్రతి ప్రాంతంలో నేను 5 ఏళ్ళు ఎంపికున్నా. సందు సందు నాకు తెలుసు, గల్లీ గల్లీలో మీరందరూ నేను గుర్తుపడతా. అరే నేను చిన్నప్పటి నుండి సినిమా ఫీల్డ్ లో తిరుగుతున్నా, ఇంతటి యదవని నేను ఎక్కడ చూడలేదు. సునీతమ్మను పార్లమెంటు గెలిపించండి, ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తా. నీకు నోటికి ఏది వస్తే అది చెప్పేస్తున్నావు. ఫార్మా కంపెనీలు తెస్తా. ఎంతో మందిని చూశాను రా నీలాంటి జాదుగాని చూడలేదు. ఈ రోజు మీకు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తే ప్రతి పేద బస్తీలో ఆడబిడ్డలకు మేలు జరిగింది. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రతి పేదవాడికి సహాయం జరిగింది. ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? గెలిపిస్తామన్న వాళ్ళందరూ లేచి నిలబడి చేయి పైకెత్తండి. ఈడు దొంగ, ఈడు ఎదవా నాకు అర్థమైపోయింది.